వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోనరీ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజులైంది నేను వీడియో అప్లోడ్ చేసి. సో హోప్ఫుల్లీ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో రిజల్ట్స్ కూడా వచ్చున్నాయి ఎవరైతే రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి. సో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం పాస్ అవుట్ అయ్యారని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అయ్యారని అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. సో మన ఛానల్లో మోస్ట్ ల్యాకింగ్ కంటెంట్ వచ్చేసి రీసెర్చ్ కాబట్టి సో రీసెర్చ్ అనే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరికైతే సో రీసెర్చ్లో డౌట్స్ ఉన్నాయో అండ్ ఆల్సో రీసెర్చ్ నోట్స్ కావాలి అనుకుంటున్నారు, సో ప్లీజ్ ఫాలో ద ఛానల్. సో వీడియోస్ని ఫాలో చేయండి సో దట్ మీకు ఈ నోట్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రీవియస్ వీడియోలో ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్పెరిమెంటల్ ఇన్ ద సెన్స్ ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్, క్వాసీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ అండ్ ప్రీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంట్రొడక్షన్. Non-experimental research design is one of the broad categories of research designs in which the researcher observes the phenomena as they occur naturally and no external variables are introduced. సో ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్లో మనం ఏం చూసాం, ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అనేవి యాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. లైక్ ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ ఇవన్నీ మనం చూస్తున్నాం. బట్ నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ అనేది ఒక బ్రాడ్ కేటగిరీ అనమాట. అండ్ ఆల్సో ఈ ప్రాసెస్ లేదంటే ఈ నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది న్యాచురల్గానే జరుగుతుంది, ఎలాంటి ఎక్స్టర్నల్ వేరియబుల్స్ యాక్ట్ చేయకుండా. ఇట్ ఈస్ ఎ రీసెర్చ్ డిజైన్ ఇన్ విచ్ ద వేరియబుల్స్ ఆర్ నాట్ డెలిబరేట్లీ మ్యానిపులేటెడ్ నాట్ ఇస్ ద సెట్టింగ్ కంట్రోల్డ్. సో ఈ రీసెర్చ్ డిజైన్లో ఫ్యాక్టర్స్ కూడా మ్యానిపులేట్ చేయబడవు. సో ఎవరైతే శాంపిల్స్ ఉన్నారో వాళ్ళని ఎలాంటి మ్యానిపులేషన్ లేకుండా జరుగుతుంది. అండ్ ఆల్సో సెట్టింగ్ కూడా ఎలాంటి కంట్రోల్ ఉండదు. In non-experimental research, researchers collect data without making changes or introducing treatments. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేయకుండా, ఎలాంటి చేంజెస్ జరగకుండా సో నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ అయితే జరుగుతుంది. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నీడ్స్ ఏంటి, సో నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? స్టడీస్ ఇన్ విచ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్ కెనాట్ బి మెయింటైన్డ్. సో ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి కొన్ని సిచ్యువేషన్స్లో మెయింటైన్ చేయలేం. సో అలాంటప్పుడు మనం ఈ రీసెర్చ్ డిజైన్ని చూస్ చేసుకోవచ్చు. ద స్టడీస్ ఇన్ విచ్ ఇట్ ఈస్ అన్ఎథికల్ టు మ్యానిపులేట్ ద ఇండిపెండెంట్ వేరియబుల్, దట్ ఈస్ manipulation may cause physical or psychological harm to subject. For suppose మనం ఏదైనా కొత్త ట్రీట్మెంట్ని ఇంట్రొడ్యూస్ చేయాలి అనుకుంటే కనుక మనం ఫస్ట్ అది యానిమల్స్ అండ్ దెన్ హెల్దీ పాపులేషన్ మీద సో కొంత శాంపుల్లో మనం అది స్టడీ చేస్తాం. బట్ వేరేజ్ ఐసీయూ పేషెంట్స్లో మనం దాన్ని కొత్త ట్రీట్మెంట్ని లేదంటే పైలట్ స్టడీని తీసుకొచ్చి ఐసీయూ ఎమర్జెన్సీ పేషెంట్స్ మీద మనం ఇంట్రొడ్యూస్ చేయలేం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ని ఉపయోగించుకుంటాం అనమాట. అంటే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఫిజికల్ హార్మ్, సైకలాజికల్ హార్మ్ జరగకుండా చూసుకుంటాం. ద స్టడీస్ ఆర్ రీసెర్చ్ సిచ్యువేషన్స్ వేర్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ టు కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్. డిస్క్రిప్టివ్ టైప్ స్టడీస్ దట్ డూ నాట్ రిక్వైర్ ఎనీ ఎక్స్పెరిమెంటల్ అప్రోచెస్. సో ఆబ్వియస్లీ డిస్క్రిప్టివ్ లైక్ ఏదైనా డేటా కలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ మనం పర్టికులర్గా ఎక్స్పెరిమెంట్స్ ఏమీ చేయక్కర్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో టైప్స్ ఆఫ్ నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్లో వేరియస్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డిస్క్రిప్టివ్ డిజైన్, సెకండ్ వన్ కోరిలేషనల్, థర్డ్ వన్ డెవలప్మెంటల్ రీసెర్చ్ డిజైన్, ఫోర్త్ వన్ సర్వే రీసెర్చ్ డిజైన్. సో ఫస్ట్ వన్లో అగైన్ 3 టైప్స్: యూనివేరియంట్, ఎక్స్ప్లోరేటరీ, కంపారిటివ్. కోరిలేషనల్లో ప్రోస్పెక్టివ్, రెట్రోస్పెక్టివ్. డెవలప్మెంటల్ రీసెర్చ్ డిజైన్లో క్రాస్ సెక్షనల్, లాంగిట్యూడినల్ రీసెర్చ్ డిజైన్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ డిస్క్రిప్టివ్ రీసెర్చ్ డిజైన్. అసలు డిస్క్రిప్టివ్ అంటే ఏంటి? ద పర్పస్ ఆఫ్ డిస్క్రిప్టివ్ స్టడీస్ ఇస్ టు అబ్జర్వ్, describe and document aspects of a situation as it naturally occurs and sometimes to serve as a starting point for hypothesis generation or theory development. సో ఆల్రెడీ జరుగున్న దాన్ని మనం అబ్జర్వ్ చేయడం, లేదంటే డిస్క్రైబ్ చేయడం, లేదంటే దాన్ని ఒక డాక్యుమెంట్ లాగా సిచ్యువేషన్ని తీసుకోగలిగితే కనుక దాన్ని మనం డిస్క్రిప్టివ్ స్టడీ అంటాం. దీంట్లో మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే దీంట్లో అబ్జర్వేషన్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఉంటుంది, డిస్క్రైబింగ్ అనేది కూడా ఉంటుంది అనమాట. ద డిస్క్రిప్టివ్ స్టడీస్ ఆర్ డిజైన్ టు గెయిన్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ విత్ ఇన్ ఎ పర్టికులర్ ఫీల్డ్ ఇన్ ద రియల్ వరల్డ్. సో ఒక రియల్ సెట్టింగ్లో ఏదైతే న్యాచురల్గా జరిగిందో ఆ ఫీల్డ్లో సో మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి డిస్క్రిప్టివ్ స్టడీస్ అనేవి యూజ్ అవుతాయి. Descriptive studies provide an impression of a situation as it is occurs in natural settings. సో ఏదైతే న్యాచురల్గా జరిగిందో ఒక రియల్ ఇంప్రెషన్ని, ఒక రియల్ డేటాని తీసుకోవడానికి ఈ స్టడీ అయితే ఉపయోగపడుతుంది. దీనికి ఎలాంటి మ్యానిపులేషన్ ఆఫ్ వేరియబుల్స్ కానీ వేరియబుల్స్ స్టడీ చేయడానికి కానీ అవసరం లేదనమాట. దీంట్లో 3 టైప్స్ అగైన్ సబ్ టైప్స్. ఫస్ట్ వన్ యూనివేరియంట్. These are undertaken to describe the frequency of occurrence of a phenomena. యూనివేరియంట్ అనేది సో ఒక ఈవెంట్ లేదంటే ఒక సిచ్యువేషన్ లేదంటే ఒక ఫెనోమినా ఎన్ని టైమ్స్ జరుగుతుంది, ఫ్రీక్వెన్సీ ఎంత అని తెలుసుకోవడానికి ఈ రీసెర్చ్ డిజైన్ యూజ్ అవుతుంది. డస్ నాట్ నెసెసరీ ఫోకస్ ఆన్ ద స్టడీ ఆఫ్ ఎ సింగిల్ వేరియబుల్. దెర్ మే బీ 1 or more వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టడీ. సో యూనివేరియంట్ డిస్క్రిప్టివ్ డిజైన్ ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక ఫెనోమినన్ ఎంత ఫ్రీక్వెన్సీలో అక్కర్ అవుతుంది అని చెప్పేసి స్టడీ చేస్తారు, అది ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక రీసెర్చరు
పేషెంట్స్ మీద స్టడీ చేస్తున్నారు హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పేసి. సో ఒక్కొక్క పేషెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ చెప్తున్నారు. ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ చూస్తున్నాం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సఫరింగ్. ఎవరైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ డిఫరెంట్ సిమ్టమ్స్ని కంప్లైంట్ చేస్తున్నారో, సో ఈ వేలో స్టడీ చేసే రీసెర్చ్ని మనం యూనివేరియంట్ అంటాం అనమాట. ఇక్కడ ఓన్లీ సింగిల్ వేరియబుల్ని మాత్రమే ఫోకస్ చేయరు. సో దెర్ మే బీ 1 or more వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టడీ. సో డిఫరెంట్ వేరియబుల్స్ కూడా స్టడీ చేయబడతాయి అనమాట. నెక్స్ట్, ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ డిజైన్. It is used to identify, explore and describe the existing phenomenon and its related factors. In other words, it is not only a simple description or the frequency of occurrence of a phenomenon, but it's in-depth exploration and the study of its related factors to improve the further understanding about a less understood phenomenon. So exploratory research design అనేది సో యూనివేరియంట్ లాగే ఉంటుంది. బట్ యూనివేరియంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫెనోమినా ఎలా అక్కర్ అయింది దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాం, ఎంత ఫ్రీక్వెన్సీలో అక్కర్ అవుతుంది చూస్తున్నాం. బట్ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ డిజైన్లో అది ఎందుకు అవుతుంది, సో మనం ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, అది ఎందుకు అవుతుంది, సో దాని రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏంటి అని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, టు అసెస్ ద మల్టీఫ్యాక్టోరియల్ డైమెన్షన్స్ ఆఫ్ ఫాల్స్ అండ్ హోమ్ సేఫ్టీ మెజర్స్ ఫర్ ఎల్డర్లీ పీపుల్ లివ్డ్ ఇన్ సెలెక్టెడ్ కమ్యూనిటీస్ ఇన్ ద సిటీ మెహసానా. ఎక్స్ప్లోరేటరీ స్టడీ చేస్తున్నారు దేని మీద అంటే ఫ్రాక్చర్స్ ఎందుకు అవుతున్నాయి ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్లో ఇన్ సెలెక్టెడ్ కమ్యూనిటీస్. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అక్కడ. మేబీ వాళ్ళకి కళ్ళు సరిగ్గా కనిపించక పడిపోవచ్చు, లేదంటే వాళ్ళకి నీరసం వచ్చి పడిపోవచ్చు, సో వేరే ఏదైనా మార్బిడ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల, లేదంటే అక్కడ ఏదైనా కనిపించక గుద్దుకొని పడిపోయి ఉండొచ్చు. సో ఇలా ఎక్స్ప్లోరేటరీ అనమాట, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ వన్, కంపారిటివ్ రీసెర్చ్ డిజైన్. ఇట్ ఇన్వాల్వ్స్ కంపేరింగ్ అండ్ కాంట్రాస్టింగ్ 2 or more samples of the study subjects on 1 or more variables often at single point of time. So comparative in the sense, already మనం ఒక 2 or more samples-ని కంపేర్ చేస్తాం అనమాట. ఏ పర్సన్ని బి పర్సన్ని కంపేర్ చేస్తాం అనమాట. ఆ కంపారిజన్ మేబీ నాలెడ్జ్ లెవెల్ అయినా ఉండొచ్చు, పర్సెప్షన్ లెవెల్ అయినా ఉండొచ్చు, వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ కల్చర్స్, ఫిజికల్ ఆర్ సైకలాజికల్ సిమ్టమ్స్ అవి ఉండొచ్చు. సో అండ్ సో ఆన్ అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి ఏం చెప్తున్నారంటే, ఫర్ సపోజ్ ఒక కంపారిటివ్ స్టడీ రూరల్ అండ్ అర్బన్ పీపుల్. రూరల్ అంటే గ్రామాల్లో నివసించే వాళ్ళు, అర్బన్ అంటే కొన్ని సిటీ ఏరియాలో నివసించే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ హెల్త్ ప్రాబ్లం ఒకటే ఉండదు, దట్ మీన్స్ 2 or more వేరియబుల్స్ని కంపేర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో శాంపిల్ ఒకటే లేదు ఇక్కడ. రూరల్లో అగైన్ రూరల్లో మళ్ళీ రిచ్గా ఉన్న వాళ్ళు ఉంటారు, పూర్గా ఉన్న వాళ్ళు ఉంటారు, హెల్తీగా ఉన్న వాళ్ళు ఉంటారు, అన్హెల్తీ వాళ్ళు ఉంటారు, ఓల్డర్ పీపుల్ ఉంటారు, యంగర్ చైల్డ్ ఉంటారు. సో ఈ విధంగా డిఫరెంట్ శాంపిల్స్ని డిఫరెంట్ వేరియబుల్స్తో మనం కంపేర్ చేస్తున్నట్లయితే దాన్ని మనం కంపారిటివ్ రీసెర్చ్ డిజైన్ అంటాం అనమాట. సో దీంతో మనకి డిస్క్రిప్టివ్ రీసెర్చ్ డిజైన్ కంప్లీట్ అయింది. సెకండ్ వన్, కోరిలేషనల్ రీసెర్చ్ డిజైన్. సో కోరిలేషనల్ రీసెర్చ్ డిజైన్ అంటే ఏంటి? వేర్ రీసెర్చర్ ఎగ్జామిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 or more వేరియబుల్స్ ఇన్ ఏ న్యాచురల్ సెట్టింగ్ వితౌట్ మ్యానిపులేషన్ ఆర్ కంట్రోల్. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్లో ఏం చెప్పుకున్నామంటే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. ఆ ఇండిపెండెంట్ వేరియబుల్ని మనం చేంజ్ చేస్తాం, ఎదర్ ఇన్ క్వాంటిటీ ఆర్ క్వాలిటీ ఆర్ అమౌంట్. సో ఏదో విధంగా మనం ఇండిపెండెంట్ వేరియబుల్ని మారుస్తూ డిపెండెంట్ వేరియబుల్ మీద ఆ చేంజెస్ని అబ్జర్వ్ చేస్తాం. బట్ ఇన్ నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్, ఎస్పెషల్లీ ఇన్ కోరిలేషనల్ రీసెర్చ్ డిజైన్, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే న్యాచురల్ సెట్టింగ్లో 2 వేరియబుల్స్ లేదా 2 or more వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ని మనం ఎగ్జామిన్ చేస్తాం అనమాట, వితౌట్ మ్యానిపులేషన్ ఆర్ కంట్రోల్. ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఒక ఏ పేషెంట్కి ఒక బి పేషెంట్కి మధ్య రిలేషన్షిప్ని అబ్జర్వ్ చేస్తాం అనమాట, వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ రీసెర్చ్ డిజైన్ వాజ్ యూజ్డ్ ఫర్ ఏ కోరిలేషనల్ స్టడీ ఆన్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్మోకింగ్ ఆన్ లంగ్ క్యాన్సర్ అమాంగ్ పీపుల్ ఇన్ మెహసానా. సో ఇక్కడ రీసెర్చర్ ఏం చేస్తున్నాడంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా డిఫరెంట్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్, ఎస్పెషల్లీ ఎవరైతే స్మోక్ చేస్తున్నారో వాళ్ళ మీద కోరిలేషనల్ స్టడీ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళని లంగ్ క్యాన్సర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది వీళ్ళు స్మోక్ చేస్తున్నప్పుడు, సో బీ సెట్ ఆఫ్ పీపుల్ స్మోక్ చేస్తున్నప్పుడు లంగ్ క్యాన్సర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. సో వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా కోరిలేషనల్ స్టడీ అయితే జరుగుతుంది అనమాట. మెయిన్ ఫీచర్స్ ఏంటంటే స్ట్రెంత్ బిట్వీన్ వేరియబుల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో అగైన్ దీంట్లో కూడా ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ డిపెండెంట్ వేరియబుల్ ఉంటాయి, బట్ వితౌట్ మ్యానిపులేటింగ్. సో మనం ఎలాంటి చేంజెస్ చేయకుండా న్యాచురల్ సెట్టింగ్లో అబ్జర్వ్ చేస్తాం అనమాట. కోరిలేషనల్లో అగైన్ 2 types, ప్రాస్పెక్టివ్ అండ్ రెట్రోస్పెక్టివ్. ఏ డిజైన్ ఇన్ విచ్ ద రీసెర్చర్ రిలేట్స్ ద ప్రెజెంట్ టు ద ఫ్యూచర్ ఈజ్ ఏ prospective research design. Prospective studies start with presumed cause and then go to the presumed effects. In this research design, researcher observes the phenomenon from the cause to effect. సో ప్రాస్పెక్టివ్ అంటే ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్తారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏ రీసెర్చర్ కండక్టింగ్ ఏ ప్రాస్పెక్టివ్ కోరిలేషనల్ స్టడీ ఆన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్
మెటర్నల్ ఇన్ఫెక్షన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆన్ ఫీటల్ డెవలప్మెంట్ అండ్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏం చెప్తున్నారు అంటే ఒక రీసెర్చర్ కోరిలేషనల్ స్టడీ చూస్తున్నాడు అనమాట. మెటర్నల్ ఇన్ఫెక్షన్కి ఫీటల్ అవుట్కమ్కి లేదంటే ప్రెగ్నెన్సీ అవుట్కమ్కి రిలేషన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఎలాంటి మ్యానిపులేషన్ జరగదన్నమాట. సో వీళ్ళు కాజ్ టు ఎఫెక్ట్కి వెళ్తున్నారు. సో కాజ్ ఏంటి ఇక్కడ? ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ ఎంతమంది ప్రెగ్నెంట్ విమెన్లో వస్తుంది అండ్ వాళ్ళ ఫీటల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ప్రెగ్నెన్సీ అవుట్కమ్ ఎలా ఉంది అని చెప్పేసి స్టడీ చేస్తున్నారు అనమాట. ఇది మనకి ప్రాస్పెక్టివ్. నెక్స్ట్ రెట్రోస్పెక్టివ్. ప్రాస్పెక్టివ్కి రివర్సే రెట్రోస్పెక్టివ్. రెట్రోస్పెక్టివ్లో ఏమవుతుందంటే ఎఫెక్ట్ నుండి కాజ్కి వెళ్తారు. సో అసలు ఈ ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది, దీని రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకోవడానికి చేసే స్టడీని మనం రెట్రోస్పెక్టివ్ స్టడీ అంటాం. సో ఇక్కడ రీసెర్చర్ ఏం చేస్తున్నారంటే ఒక ఎఫెక్ట్ వచ్చింది. ఎఫెక్ట్ ఏంటి? ఇక్కడ హెడ్ ఇంజురీ అయింది పేషెంట్స్కి. సో ఈ న్యూరో సర్జరీ ఐసీలో ఉన్న హెడ్ ఇంజురీ పేషెంట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో ఈ ఎఫెక్ట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈ ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది అని అంటే కనుక రూట్ కాజ్ వరకు వెళ్ళారనమాట. సో మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్, సో దే ఆర్ గెటింగ్ మోర్ హెడ్ ఇంజురీస్ అని చెప్పేసి స్టడీ చేస్తున్నారు. అంటే ఎఫెక్ట్ నుండి కాజ్కి వెళ్తున్నారు. కాజ్ ఏంటి? ఇక్కడ హెడ్ ఇంజురీ అవ్వడానికి వాళ్ళు సబ్స్టెన్స్ అబ్యూస్ చేస్తున్నారు. సో ఈ విధంగా బ్యాక్వర్డ్స్కి వెళ్తే రెట్రోస్పెక్టివ్, ఫార్వర్డ్ ఫ్యూచర్కి వెళ్తే ప్రాస్పెక్టివ్ రీసెర్చ్ స్టడీ. సో ఇది కోరిలేషనల్ రీసెర్చ్ స్టడీ వితౌట్ ఎనీ మ్యానిపులేషన్ జరుగుతుంది. నెక్స్ట్ డెవలప్మెంటల్ రీసెర్చ్ డిజైన్. ఇట్ ఎగ్జామిన్స్ ద ఫెనోమినన్ విత్ రిఫరెన్స్ టు టైమ్. డెవలప్మెంటల్ రీసెర్చ్ డిజైన్ అనేది విత్ రిఫరెన్స్ టు టైమ్ ఒక ఫెనోమినా ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఎగ్జామిన్ చేయడాన్ని మనం డెవలప్మెంటల్ రీసెర్చ్ డిజైన్ అని పిలుస్తాం. సో క్రాస్ సెక్షనల్, లాంగిట్యూడినల్. క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ డిజైన్ ఈజ్ వన్ ఇన్ విచ్ ద రీసెర్చర్ కలెక్ట్స్ డేటా ఎట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్, one period of data collection. These studies are easier and more convenient to carry out. So developmental research design అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఒక ఫెనోమినా ఇన్ రిఫరెన్స్ టు టైం, ఒక పర్టికులర్ పీరియడ్లో ఒక శాంపుల్ ఎలా బిహేవ్ చేస్తుంది అని అబ్జర్వ్ చేయడాన్ని మనం డెవలప్మెంటల్ రీసెర్చ్ డిజైన్ అని చెప్పుకున్నాం. సో దీంట్లో అగైన్ 2 types, క్రాస్ సెక్షనల్ అండ్ లాంగిట్యూడినల్ రీసెర్చ్ డిజైన్. సో క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ డిజైన్లో ఏం చెప్తున్నారు అంటే ఒక రీసెర్చర్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక సెట్ ఆఫ్ పీపుల్ దగ్గర డేటాని కలెక్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసలు ఈ సెట్ ఆఫ్ పీపుల్లో లేదంటే ఈ విలేజ్ పీపుల్లో, ఒక పలానే విలేజ్ పీపుల్లో స్వైన్ ఫ్లూ మీద ఎంతమందికి ఎంత అవేర్నెస్ ఉంది సో అని చెప్పేసి డేటా కలెక్ట్ చేస్తున్నారు. సో ఇది 1 పీరియడ్ ఆఫ్ టైంలో జరుగుతుంది, ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రమే జరుగుతుంది. ఇది క్రాస్ సెక్షనల్. నెక్స్ట్ లాంగిట్యూడల్ రీసెర్చ్ డిజైన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కలెక్ట్ డేటా ఓవర్ అన్ ఎక్స్టెండెడ్ టైమ్ పీరియడ్. సో ఇది లాంగ్ టైమ్ స్టడీ అనమాట. సో ప్రీవియస్గా మనం ఏం చెప్పుకున్నామంటే అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక డేటాని కలెక్ట్ చేస్తే కనుక అది క్రాస్ సెక్షనల్. వెరాజ్ చేంజెస్ ఇన్ ద డేటా, సో ఏదైతే చేంజెస్ అవుతూ ఉన్నాయో పర్టికులర్ విలేజ్ పీపుల్లో ఆ చేంజెస్ని ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక దాన్ని మనం లాంగిట్యూడల్ డిజైన్ అని చెప్తాం. లేదంటే నర్సింగ్ స్టూడెంట్స్కి ఎంత అవేర్నెస్ ఉందని చెప్పేసి అబ్జర్వ్ చేస్తారనమాట. ఫస్ట్ ఇయర్లో చేస్తారు, సెకండ్ ఇయర్లో చేస్తారు, థర్డ్ ఇయర్లో చేయొచ్చు, ఫోర్త్ ఇయర్లో చేయొచ్చు, సో జాబ్ వచ్చిన ఫస్ట్ ఇయర్లో చేయొచ్చు. సో ఈ రీసెర్చ్ అనేది ఎక్స్టెండెడ్ టైం పీరియడ్లో మనం చేయగలుగుతాం అనమాట. దీంట్లో అగైన్ 3 sub types ఉన్నాయి: ట్రెండ్ స్టడీస్, ప్యానల్ స్టడీస్ అండ్ ఫాలో అప్ స్టడీస్. ట్రెండ్ స్టడీస్, these help to investigate a sample from the general population over a time with respect to some phenomenon. Trend studies permit researchers to examine pattern and rate of changes and to make prediction about future direction based on previously identified patterns and rates of changes. So trend studies లో ఏంటంటే ఎక్స్టెండెడ్ టైం పీరియడ్లో ఒక సెట్ ఆఫ్ పాపులేషన్లో టైంతో పాటు ఫెనోమినా ఎలా జరుగుతుంది ఇన్ రెస్పెక్ట్ టు అంటే ప్యానల్ స్టడీస్. ఇట్ ఈస్ రిఫర్ టు ద శాంపుల్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ స్టడీ. ఇన్ ప్యానల్ స్టడీస్ సేమ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దే బికమ్ మోర్ ఇన్ఫర్మేటివ్ ఆన్ ద ఫెనోమినన్ than the subjects in trend studies because the researcher cannot only examine the patterns of change but also the reason for change. Next, follow-up studies. These are undertaken to determine the subsequent states of subjects with a specific condition or those who have received a specific intervention. మనం ఇక్కడ ఇంటర్వెన్షన్ అయితే ఇవ్వము, బట్ ఎవరైతే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నారో సో వాళ్ళని సబ్సిక్వెంట్గా ఫాలోఅప్ చేసుకుంటాం అనమాట. ఇది ఫాలోఅప్ స్టడీస్. సో దీంతో మనకి కంప్లీట్ అవుతుంది డెవలప్మెంటల్ రీసెర్చ్ డిజైన్, క్రాస్ సెక్షనల్, లాంగిట్యూడినల్, ట్రెండ్ స్టడీస్, ప్యానల్ స్టడీస్ అండ్ ఫాలోఅప్ స్టడీస్. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్, ఎపిడెమియాలజికల్ రీసెర్చ్ డిజైన్. ఎపిడెమియాలజీ ఇస్ అ స్టడీ టు ఇన్వెస్టిగేట్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ కాజెస్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఎ పాపులేషన్. సో మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ కమ్యూనిటీ చదువున్నారు. ఎపిడెమియాలజీలో ట్రయాడ్ ఉంటుంది. సో హోస్ట్, ఏజెంట్, ఎన్విరాన్మెంట్, సో ఇవన్నీ ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ పాపులేషన్లో డిసీజ్ ఎందుకు వస్తున్నాయి, దానికి కారణాలు ఏంటి అని చెప్పేసి మనం స్టడీ చేయడాన్ని మనం ఎపిడెమియాలజీ అంటాము. దే ఆర్ జనరలీ కండక్టెడ్ టు ఇన్వెస్టిగేట్ ద కాజెస్ ఆఫ్ different diseases in either prospective approaches or retrospective approaches. సో ప్రాస్పెక్టివ్ అప్రోచెస్లో కోహోర్ట్ స్టడీస్ ఉంటుంది,
రెట్రోస్పెక్టివ్లో కేస్ కంట్రోల్ స్టడీస్ ఉంటుంది. కోహోర్ట్ స్టడీస్లో ఇన్ దిస్ డిజైన్ ఏ లాంగిట్యూడనల్ అప్రోచ్ ఈజ్ యూజ్డ్. లాంగిట్యూడనల్ అంటే మనకు తెలుసు. సో లాంగిట్యూడనల్ అంటే మనకు తెలుసు ఒక ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో జరిగేదాన్ని మనం లాంగిట్యూడనల్ అప్రోచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చర్స్ లాంగిట్యూడనల్లీ అబ్జర్వ్ ద స్మోకర్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. సో ఎవరైతే స్మోక్ చేస్తూ ఉన్నారో ఆ స్మోకర్స్కి లంగ్ క్యాన్సర్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అని చెప్పి స్టడీ చేయడాన్ని, అంటే ఎక్స్టెండెడ్ పీరియడ్, ఇప్పుడు ఈరోజు స్మోక్ చేసిన వాడికి రేపు లంగ్ క్యాన్సర్ రాదు కదా, సో ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో స్టడీ చేసేదాన్ని మనం కోహోర్ట్ స్టడీస్ అని పిలుస్తాము. నెక్స్ట్ కేస్ కంట్రోల్ స్టడీస్. ఇన్ దిస్ డిజైన్ కాజెస్ ఆఫ్ ఎ డిజీజ్ ఆర్ ఇన్వెస్టిగేటెడ్ ఆఫ్టర్ ద అకరెన్స్ ఆఫ్ ఎ డిజీజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రీసెర్చర్ ఇన్వెస్టిగేట్స్ ద హిస్టరీ ఆఫ్ ఎ స్మోకింగ్ ఇన్ పేషెంట్స్ డయాగ్నోస్డ్ విత్ లంగ్ క్యాన్సర్. సో ఇక్కడ ఏంటంటే రెట్రోస్పెక్టివ్ అండ్ బ్యాక్వర్డ్స్ మెథడ్ అనమాట. ఆల్రెడీ లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్లో ఎవరైతే స్మోకింగ్ హిస్టరీ ఎవరికి ఉందని చెప్పేసి కేస్ కంట్రోల్ స్టడీ అనేది జరుగుతుందన్నమాట. సో దీంతో మనకి నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ అనేది కంప్లీట్ అయిందనమాట. అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్లో, సో రియల్ లైఫ్ సిచ్యువేషన్ని మనం క్లోజ్గా ఉండి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆల్సో నర్సింగ్ రీసెర్చ్ స్టడీస్కి మోస్ట్ సూటబుల్ అనమాట. ఎందుకంటే మనం ల్యాబ్కి వెళ్ళి సమ్ క్వాంటిటేటివ్ స్టడీస్ అనేవి మనం చేయలేం కాబట్టి. సో నర్సింగ్ ప్రొఫెషన్కి మచ్ మోర్ సూటబుల్. హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనం మ్యాక్సిమం మ్యానిపులేట్ చేయలేము. సో లైక్ బ్లడ్ టైప్ కానీ పర్సనాలిటీని కానీ సో మనం మ్యానిపులేట్ చేయలేనప్పుడు సో ఈ రీసెర్చ్ డిజైన్ని మనం చూస్ చేసుకోవచ్చు. దే ఆర్ మెనీ వేరియబుల్స్ దట్ కుడ్ టెక్నికల్లీ బీ మ్యానిపులేటెడ్, బట్ manipulation is forbidden on ethical grounds. సో ఇప్పుడు ఐసీయూ పేషెంట్లో మనం పైలట్ స్టడీని జరిగించలేం, సో అది అన్ఎథికల్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే రిజల్ట్స్ మేబీ అన్వారీ అవ్వచ్చు, ఎర్రర్స్ రావచ్చు. అండ్ ఆల్సో కంపారేటివ్ పర్పసెస్కి మనం గ్రూప్ని సెలెక్ట్ చేసుకోలేకపోవచ్చు, మేబీ హోమోజీనియస్గా కానీ సిమిలర్గా కానీ. సో ఇదనమాట. దిస్ ఇస్ అబౌట్ ద టాపిక్ కాల్డ్ నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్. అగైన్ మనం దీంట్లో డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ సబ్ టైప్స్ కూడా చూస్తున్నాము. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్. అండ్ అలాగే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని కూడా వాచ్ చేయండి. సో వీడియోలు అంతేగా అనిపిస్తే కనుక సో ఫార్వర్డ్లో పెట్టుకొని 2x ఫార్వర్డ్ లేదా 1x ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి. థ్యాంక్ యూ.